హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కరివేపాకు కారం పొడిని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. నేను చెప్పే పద్ధతిలో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుందండి. ఎక్కువ రోజులు ఫ్రెష్గా కూడా ఉంటుంది. రైస్లోకైనా టిఫిన్స్లోకైనా ఈ పొడి చాలా రుచిగా ఉంటుందండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఈ కారం పొడి తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల మినప్పప్పు వేసుకోవాలి. మంటను లో ఫ్లేమ్లోనే ఉంచి ఒకసారి కలుపుకొని ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల ధనియాలు కూడా వేసుకోవాలి. ఇవి 1 నిమిషం ఫ్రై చేసుకొని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి. ఈ దినుసులు ఏవి మాడిపోకుండా నిదానంగా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే కారం పొడి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 20 నుంచి 25 వరకు ఎండుమిర్చిని ఇలా తుంచి వేసుకోండి. తుంచి వేయడం వలన లోపల గింజ కూడా మంచిగా ఫ్రై అవుతుంది. ఈ ఎండుమిర్చిని కొంచెం కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి. మంచి అరోమా వస్తుందండి. ఇప్పుడు ముందుగానే శుభ్రం చేసుకొని తడి లేకుండా ఆరబెట్టుకున్న కరివేపాకును ఒక గుప్పెడ వరకు వేసుకుంటున్నాను. ఈ కరివేపాకును ఎక్కువ ఫ్రై చేసుకొని అవసరం లేదు. జస్ట్ 2 నుంచి 3 నిమిషాల వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ ఫ్రై అయితే ఆకులోని ఫ్లేవర్ పోతుందండి. ఇందులోనే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును వేసుకోండి. ఒక చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోండి. ఇక్కడ ఒక విషయం చెప్తానండి. కరివేపాకు కారం పొడి అనేది మంచి ఫ్లేవర్తో టేస్టీగా ఉండాలంటే స్టవ్ను లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఆకు అనేది నల్లబడకుండా ఇలా సౌండ్ వచ్చే వరకు కలర్ చేంజ్ అవ్వకుండా గ్రీన్ కలర్లోనే ఉండాలండి. ఇలా ఫ్రై చేసుకుంటే కారం పొడి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుంది. ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారబెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని 10 నుంచి 15 వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ముందుగా చల్లారబెట్టుకున్న ఈ కరివేపాకును దీంట్లో తీసుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోండి. ఇంతేనండి, ఎంతో రుచిగా ఉండే కరివేపాకు కారం పొడి అనేది రెడీ అయిపోయినట్లే. నేను చెప్పిన ప్రాసెస్లో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. పర్ఫెక్ట్గా వస్తుంది. వేడివేడి అన్నంలోకి ఈ పొడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఈ పొడిని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.